మోడ్రన్ గోశాలను నిర్మించాలన్న సీఎం రేవంత్ నిర్ణయం మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గోవుల రక్షణ కోసం ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో తనని కూడా సభ్యుడిగా చేర్చాలని కోరారు. దేశంలోని సీఎంలలో నిజమైన గో రక్షకులంటే మొదటి యోగి, తర్వాత రేవంత్ పేరే చెప్తారన్నారు. రాష్ట్రంలో గోవధను నిషేధించాలని డిమాండ్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్తోని. ఆ మీటింగ్లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక్క నివేదిక. అదేవిధంగా మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది, అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. ప్రముఖ